Praise the Lord. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 14 వచనం. Psalm 34 and verse 14. కీడు చేట మాని మేలు చేయము, సమాధానం వెదకి దాన్ని వెంటాడము. Depart from evil and do good, seek peace and pursue it. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం. మంచిది పిల్లరా, మన యొక్క అనుదిన జీవితంలో మనం ఎట్లా నడిస్తే దేవునికి ఇష్టమో ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడండి. కీడు చేయటం మాని మేలు చేయము. పిల్లరా, మన యొక్క నైజము ఏమిటంటే మేలు చేసిన వారికే మేలు చేయాలని. కానీ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏమిటంటే కీడు చేసిన వారు కూడా మేలు చేయటం. అది లోక సంబంధముగా అసాధ్యము. కానీ పిల్లరా, మనం సమాధానముగా మనశ్శాంతి కలిగి ఉండాలంటే అటువంటి వారికి కూడా మనం మేలు చేస్తే మన జీవితాల్లో ఎంతో నెమ్మది ఉంటుంది అని దేని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో సమాధానం కావాలి అంటే మేలు చేసిన వారికే మేలు చేయడం కాదు, కానీ ఎవరైతే కీడు చేస్తున్నారో, అపకారం చేస్తున్నారో, బాధ పెడుతున్నారో, మనల్ని ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళకి మేలు చేసి దేవుని యొక్క సమాధానం పొందుకుందాం. దేవుని యొక్క సమాధానము, క్షమాపణ ఈ విధముగా ఉంటుందో పిల్లరా ఇతరులకు అర్థమవుతుంది. తద్వారా వారు కూడా సత్యాన్ని తెలుసుకుని, దేవుని తెలుసుకుని సర్వసత్యంలోకి నడిపించబడతారు. అవునండి, దేవుని యొక్క కట్టడలు ఎంతో ఉన్నతమైనవి. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన జాలి మనం ధరించుకుని మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదం అండి మనకి, మన కుటుంబానికి ఆశీర్వాదం. అనేక మందికి మనం మేలుకరంగా ఉంటాం. కాబట్టి కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సర్వశక్తిగల దేవా, మీకు ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయనా, మనుషులకు అసాధ్యం కానీ మీకు అన్ని సాధ్యం. ప్రభువా, మీ వైపు చూసినప్పుడు మీ సమాధానము, మీ ప్రేమను కలిగి ఉంటాం. తద్వారా కీడు చేసిన వారికి, అపకారం చేసిన వారికి కూడా మేలు చేస్తాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రభువా, ఇదే ఎంతో సమాధానం ఇచ్చేది. ఇలాంటి కృపను ఈ ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ సమాధానాన్ని వెంటాడడానికి సహాయం ఇచ్చేయండి. మా పిల్లల కుటుంబాల్లో సమాధానం లేదా అయితే ప్రభువా, మీరు ఏదైతే చెప్తున్నారో, మీ వాగ్దానం ఏమై ఉన్నదో దాన్ని పట్టుకుని ప్రభువా మా జీవితాలు నెరవేర్చడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మిరికల కింద భద్రపరిచి ప్రతి ఒక్క కీడు అపాయం తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 34 and verse 14 reminds us that a life that honors God requires both turning away from what is wrong and actively pursuing what is right. Peace is not simply the absence of conflict, it is a deliberate choice to respond with grace, wisdom, forgiveness, and love. Amen.